రంగారెడ్డి జిల్లా చేవెలలో దారుణం చోటు చేసుకుంది. తన రెండో భార్యను అతి కిరాతకంగా చంపాడు భర్త జంగయ్య. అసలు రెండో భార్య ఏంటి, భర్త చంపడం ఏంటి, అసలు ఏం జరిగింది, వాళ్ళ ఇష్యూ ఏంటి అనే దాన్ని ఒకసారి పరిశీలిస్తే రంగారెడ్డి జిల్లా వెంకన్నగూడెంకు చెందిన జంగయ్యకు ఇద్దరు భార్యలు ఉన్నారు. అయితే గత కొంతకాలంగా తన రెండో భార్య రజితతో అతనికి మనస్పర్ధలు వచ్చాయి. వివాదం కారణంగా అతను రెండో భార్య రజితకు దూరంగా ఉంటున్న పరిస్థితి. అయితే ఒక రోజు మాట్లాడుకుందాం రా అని రజితను నమ్మబలికి పిలిపించి అతి కిరాతకంగా చున్నీతో ఉరేసి చంపి తర్వాత చనిపోయిందో లేదో అని అనుమానంతో మళ్ళీ ఒక బండరాయితో పదే పదే ఆమెపై మోది అతి కిరాతకంగా రాక్షసత్వంగా కూడా భర్త జంగయ్య ఆమెను చంపేయడం జరిగింది. చంపేయడం మాత్రమే కాదు, చంపిన తర్వాత రెండో భార్య రజిత ఎవరినైతే అతను హత్య చేశాడో ఆమె ఫోటోలు తీసి మొదటి భార్యకు పంపించి పైశాచిక ఆనందం ఆయన వ్యక్తం చేసిన పరిస్థితి. అయితే మొదటి భార్యకు పంపి పైశాచిక ఆనందం పొందాడు. చేవెళ్ల మండలంలోని వెంకన్నగూడకు చెందిన జంగయ్యకు ఇద్దరు భార్యలు ఉన్నారు. అయితే రెండో భార్య రజితను అతను హత్య చేయడం జరిగింది. రెండో భార్యతో గత కొంతకాలంగా అతనికి మనస్పర్ధలు ఉండడంతో ఆమెకు దూరంగా ఉంటూ ఉన్నాడు. అయితే ఒక రోజు మాట్లాడుకుందాం రా అని పిలిచి ఆమెను హత్య చేసేందుకు అతను యత్నించిన పరిస్థితి. అయితే హత్య చేసేందుకు యత్నించి ఆమెను మొదట చున్నీతో ఉరేసి తర్వాత చనిపోయిందో లేదో అనే అనుమానంతో ఒక పెద్ద బండరాయితో ఆమె తలపై పదే పదే మోది చంపి ఆ తర్వాత ఫోటోలు మొదటి భార్యకు పంపాడు జంగయ్య. అయితే హత్య చేసిన అనంతరం అతనే పోలీస్ స్టేషన్కు వెళ్ళి లొంగిపోయిన పరిస్థితి. అయితే జంగయ్య ఎందుకు ఆమెను హత్య చేయడం జరిగింది, ఒకవేళ మనస్పర్ధల కారణంగానే హత్య చేశాడా లేకపోతే మొదటి భార్య ప్రేరేపిస్తే అతను హత్య చేయడం జరిగిందా, ఇందులో జంగయ్య పాత్ర మాత్రమే ఉందా, అతని మొదటి భార్య పాత్ర ఎంత మేర ఉంది అన్నదానికి సంబంధించి కూడా పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. మొత్తంగా రంగారెడ్డి జిల్లాలో రెండో భార్యను జంగయ్య అతి కిరాతకంగా రజితను హత్య చేయడంతో మొదట చున్నీతో ఉరివేసి ఆ తర్వాత చనిపోయిందో లేదో అన్న అనుమానంతో బండరాయితో అతి కిరాతకంగా చంపడంతో స్థానిక ప్రజలైతే తీవ్రంగా కూడా ఖండిస్తూ ఉన్నారు. అటు అతను చేసిన విధానానికి సంబంధించి వారందరూ కూడా భయభ్రాంతులకు గురయ్యారు. ఎందుకంటే కట్టుకున్న పెళ్ళం అతను ఆల్రెడీ ఇద్దరిని వివాహం చేసుకున్నాడు, ఇద్దరు భార్యలతో అతను కాపురం చేస్తూ ఉన్నాడు. అయితే కొంతకాలంగా అతను రెండవ భార్యతో విభేదించి మనస్పర్ధల కారణంగా అతను ఆమెకు దూరంగా ఉంటున్నాడు. అయితే కాపురం చేసిన వైఫ్ ని అతి కిరాతకంగా ఫస్ట్ చున్నీతో ఊరేశాడు, ఆ తర్వాత బండరాయితో పదే పదే మోదీ చంపడంతో స్థానికంగా ఉన్న ప్రజలు అతని ప్రవర్తన తీరు చూసి భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితి. మరోవైపు ఇందులో జంగయ్య పాత్రతో పాటు మొదటి భార్య పాత్ర ఏంటి అన్నది ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే అతను ఫోటోస్ తీసి మొదటి భార్యకు ఎందుకు షేర్ చేశాడు, ఆవిడే హత్య చేయమంటే చేశాడా లేకపోతే ఇతను గనక హత్య చేస్తుంటే మొదటి భార్యకు ఫోటోస్ పంపాల్సిన అవసరం ఏంది, అంత పైశాచికానందం పొందాల్సిన అవసరం ఏంది అన్నది మనం ఆలోచించాల్సిన విషయం. అయితే టోటల్ గా ఇది అంతటికి సంబంధించి కూడా అతనే తానంతట తాను పోలీస్ స్టేషన్ లో లొంగిపోవడం జరిగింది. అయితే పోలీసులు కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించి పోలీసులు దర్యాప్తు వేగవంతం కూడా చేయడం జరిగింది. అయితే మృతురాలు ఎవరైతే అతను హత్య చేశాడో రెండో భార్య రజితకు సంబంధించి వాళ్ళ అన్న మాట్లాడడం జరిగింది, వాళ్ళ బ్రదర్ మాట్లాడడం జరిగింది. ఒకసారి ఏమన్నారో చూద్దాం. ఏం జరిగింది? పెళ్లి చేసుకుంటాను ఎప్పుడు వేసుకుంటాను నాకు టచ్ లేదు, వేసుకుని వెళ్ళిపోయి ఎక్కడ వెళ్ళిపోయి నాకు గుర్తులేదు, అనుభూతి నాకు లేదు. కొన్ని నెలలకు తెలిసింది ఇదే ఊళ్ళో ఉన్నట్టు చెప్పారు, కలిసిరు సరే మళ్ళీ వెళ్ళిపోయారు. మాకు ఆ ఊళ్ళో కిరాయి ఉన్నారు, కిరాపులో కిరాయి ఉన్నారు. మాకు కొన్ని నెలలకు ఇక్కడ చెవిలోకి వచ్చాను, మంచి సొంత ఫోన్ హౌస్ ఒకసారికి వెళ్ళిపోయి చెప్పింది. మళ్ళీ చేయి ఫ్రాక్చర్ అయినా అప్పుడే నాకు ఇక్కడ వాషింగ్ పని చేసుకుని హైదరాబాద్ పోయినా. పోతే కొన్నాళ్ళు ఒక 2 నెలలు 3 నెలలు ఉన్నా. ఉంటే మీ అక్క మిస్ అయినాయి గెలుచు అని నా టార్చర్ పెడతాడు. రోజు రాత్రి ఫోన్ చేస్తాడు, చంపేస్తాడు నరికేస్తా అంటాడు. ఫోన్ స్విచ్ ఆఫ్ పెడితే కూడా మనకు వేరే ఫోన్తో చేస్తాడు. నీకు నిన్న మొన్న ఏమన్నా ఫోన్ చేసిండా? ఫోన్ చేయలేడు. మొన్న 3 నెలల కింద ఫోన్ చేసిండు. ఏమన్నాడు? మేము మీ అక్క ఎక్కడ గెలుచు నీకు అని బండి గుంజుకుని తాను చేసుకుంటాడు. పోయిండు బలవంతంగా మై హోమ్ 3 days తెచ్చుకోయిండు. అదే బండి ఆపి తాను ఫోన్ స్టాప్ పెట్టుకున్నాడు. సుమ చీకట్లా రాడు లేపింది చంపేస్తాను. చెయ్యి ఫ్రాక్చర్ రాదు ఉంది. నువ్వు కొట్టే నువ్వు ఆపలేవు, నువ్వు చేయలేవు. నీ చంపి ఇరవై నువ్వు ఆపలేడు. ఎప్పుడు కెమెరాలు ఏం లేవు. నిన్ను ఎందుకు చంపాలని అనుకుంటుండు? మీ అక్క ఎక్కడ గెలుచు చెప్తలేవు, అక్క గురించి నేను చెప్తలేవు అనే ఉద్దేశంతో నిన్ను కొడతా అని చెప్పి చంపేస్తా అంటున్నావు. ఓకే, రాడు లేపింది. మీకు మీ అక్క నిన్న మొన్న ఏమన్నా నీకు కాల్ చేసిందా? టచ్ లేదు అసలు. టచ్ లేదు. మీకు అమ్మ నాన్న లేరా? అమ్మ చిన్నప్పుడు చనిపోయింది. ఓకే, అందుకే మేనమామ దగ్గర ఉండి చదువుకున్నాడు. మొత్తం చిన్నప్పటి నుంచి. ఓకే, మరి నీకు ఈ విషయం ఎప్పుడు తెలిసింది? నేను రాత్రి మా మేనామని అలానే ఉంటాడు. ఓకే, ఆయన నాకు 12 ఫోన్ చేసి నాకు
కొన్న మక్క చనిపోయిందంటే రమేష్ అన్న ఫోటో పంపించింటే నమ్మలేను. ఈ ఫోటో పంపించింది ఫోటోలు నేను నమ్మలే. ఇక్కడ సత్యనే అంటాడు నిజమా అతనికి పోలీసిన అవును చంపిన 10 పోలీసులు ఉన్నారు. ఆయనకి ఏమైనా భూమి ఉందా? ఎవరికి ఆయనకి భూమి ఏమీ లేదు. ఏం లేదు, ఓన్లీ డ్రైవింగ్ చేసి బతుకుతాడు. అసలు ఫ్లాట్ ఉందంటే నాకు తెలియదు ఫ్లాట్ ఉందని అంటే ఇక్కడ ఓకే. అసలు టచ్ లేదు చిన్నప్పటి నుంచి. మా అన్న నేనేది కలిసినాం చిన్నప్పటి నుంచి మా సొంత పూలపల్లి. ఓకే సార్. అక్కడే ఉన్నాం. అక్కడ మధ్య రంగులో గుడిసెలు వచ్చిన అక్కడ చచ్చిపోయిండు. ఆమె సాగుకు రాలేదు, మా అమ్మ సాగుకు రాలేదు. సో చూశారు కదా, రజిత తమ్ముడిని కూడా జంగయ్య బెదిరించిన పరిస్థితి. మీ అక్క ఎక్కడ ఉందో చెప్పాలి, లేదంటే చంపేస్తా అంటూ కూడా అతను బెదిరింపులకు పాల్పడ్డాడు. ఎప్పుడు చూసినా చంపేస్తా అంటూ బెదిరించేవాడు అని చెప్తూ కూడా రజిత తమ్ముడు అయితే చెప్తూ ఉన్నారు. అసలు జంగయ్య రెండో భార్యను ఎందుకు హత్య చేశాడు అన్నది ఇక్కడ ప్రశ్న. ఇందులో మొదటి భార్య పాత్ర ఎంత ఉన్నదనేది రెండో ప్రశ్న. దీని అంతటికి సంబంధించి కూడా అక్కడ గ్రామస్తులు మాట్లాడడం జరిగింది. ఒకసారి వాళ్ళు ఏమన్నారో చూద్దాం. నా పేరు సొలిపేట నరసింహుడు. రాత్రి మీ ఊళ్ళో మర్డర్ జరిగింది కదా, ఏం జరిగింది? మటన్ను మొగడు భార్యను చంపిన తర్వాత ఆయనకు రెండవ భార్య పెద్ద భార్యకి వీడియో కాల్ చేసిండు. పెద్ద భార్య మాకు ఇన్ఫార్మ్ అంది. చంపిన తర్వాత వీడియో కాల్ చేసి ఎట్లా చంపిండు? సున్నితోటి గుంజి చంపి తర్వాత ఇంకా ప్రాణం పోయిందా పోలేదా అనుకున్నాడు. అనుమానం వచ్చేసింది అతనికి. అతనికి అనుమానం వచ్చేసి మళ్ళా సిమెంట్ కడి తీసి మళ్ళీ చేసి. అంటే ఆయనకి ఇద్దరు భార్య. ఏం చేస్తాడు ఆయన? ఆయన కార్ డ్రైవింగ్ చేస్తాడు. ఏడుంటాడు? ఆర్సిపురం ఉంటాడు. ఇక్కడ ఎందుకు వచ్చి? వాళ్ళ తమ్ముడు ఉంటాడు. దేని గురించి వచ్చారు? ఊరు ఇదే ఊరు. వాళ్ళ తమ్ముడు వచ్చిందా వాళ్ళకేదో తెలియదు. ఎప్పుడు వచ్చారు? సోమవారం నాడు 11 గంటలకు వచ్చారు. అంటే ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి ఉన్నారా? కలిసి లేరు, ఇడిగి ఉన్నాం. ఇడిగుండి మళ్ళీ కలిసి వచ్చారు కదా. కలిసి వచ్చిరంటే ఆ ఇడిగి ఉన్న తర్వాత ఆ సిటీలో ఈ అమ్మాయి ఆయనకు అగుపడ్డది. అగుపడ్డ తర్వాత ఏం చేసిండు, చిన్నగా పంచాయతీ పెడదాం, మా ఊరికి వెళ్దాం, ఊరికి ఆడ పెద్ద మనుషులు ఉంటారు, పంచాయతీ పెడదాం అని తీసుకొచ్చారు. ఇప్పుడు వీళ్ళ ఇద్దరికి పుట్టిన పిల్లలు, ఈయనకు చంపిన ఆమెకు 2 ఉన్నారు, పెద్ద ఆమెకు 1 ఉన్నారు. మగ పిల్లల ఆడపిల్లల? 3 కూడా ఆడపిల్లలు. మా పెద్దొదిన చిన్నొదిన అక్కడ వాళ్ళే కలిసి ఉన్నారు అనమాట. ఒకసారి అనుకోకుండా మా చిన్న ఆయన దగ్గరికి పెద్ద భార్యను చూడడానికి వెళ్ళిండ్రు. అక్కడ ఈమె కనిపించినప్పుడు ఆమె చూసి కలిసి మాట్లాడిండు. మన ఊరు పోయి మంచి కలిసి ఉందాము, మన ఊరు పోయి పెద్ద మనుషులతో కలిసి ఉందాం అన్నాడు. మాట్లాడి తోలుకొని ఇక్కడికి వచ్చేసిండు. నేను రూమ్ కిరాయి తీసుకొని ఉంటాను, ఖాళీ జాగా ఉన్నది ఇక్కడ, రూమ్ రెంట్కి తీసుకొని మా కాకాయ అయితే రెంట్కి తీసుకొని ఉంటాను. నా దగ్గరకు వచ్చిండు. వచ్చిన తర్వాత మా కాకాయ కూర్చోబెట్టి మాట్లాడిండ్రు. ఆ రోజు తెల్లారినాక మాట్లాడదామన్నారు. తిన్నారు, నైట్ పడుకున్నారు. ఈ సోమవారం రోజు నా దగ్గరకు వచ్చిండ్రు. తెల్లారినాక మాట్లాడి మా కాకాయ గడం అడిగిండు, నేను సంసారం చేయనా, ఆయన ఎన్నటికైనా సరే ఆయన మారాడు, నేను సంసారం చేయనా అన్నారు. ఇది ఊళ్ళో పెద్ద మనుషులతో పంచాయతీ పెట్టి కలిసి ఉందామనే వచ్చింది వాళ్ళు. ఇక ఆమె తెల్లారినాక కానీ నేను సంసారం చేయనా అన్నది. సరే మళ్ళీ నాకు ఫ్లాట్ కాగితాలు ఉన్నాయి కానీ నా కాగితాలు నాకు ఇచ్చేసేయని అన్నారు. సరే అని బండి మీద తీసుకొని ఆమె చిన్నోదిని ఎక్కడ ఉన్నో తెలియదు, ఆమె రూమ్కి పోయి ఫ్లాట్ కాగితాలు తీసుకున్నారు. ఇక 10:30కి ఇక్కడికి వెళ్ళండి. అప్పట్లో పొద్దున్నే మంగళవారం డ్యూటీకి వెళ్ళిపోయినట్టు నేను 10:30కి వెళ్ళినంట. ఫ్లాట్ కాగితాలు తీసుకొని ఇక్కడ తీసుకొచ్చి చంపిండ్రు. చంపిన తర్వాత మా పెద్దొద్దునే నాకు వీడియో కాల్ పెట్టేసి నీకు చంపేసిన ఫోటోలు పెట్టేసిందంట. నాకు కూడా ఫోటోలు పెట్టేసిండ్రు. నాకు టెన్షన్ వచ్చేసి అందరికీ చెప్పినట్టు, మా పెద్దనాయన కొడుకుకి, సర్పంచ్కి, తెలిసిన పెద్ద మనుషులకు చెప్పేసినట్టు. అంతగా నేను స్పాట్ కార్డ్కి. ప్లాట్ ఎవరి పేరు మీద ఉంది? ఆ కాగితాలు ఎక్కడివి? ఫ్లాట్ ఎవరి పేరు మీద తెలియదు, మా చిన్న పేరు మీద ఉన్నదా లేదంటే మా చిన్న వదిన పేరు మీద తెలియదు. అది డీటెయిల్స్ నాకు తెలియదు. ఇప్పుడు కలిసి ఉండరా వీళ్ళు? వీళ్ళు కలిసి లేరు, వాళ్ళు విడిపోయింది కదా. చిన్న కరెక్ట్ గా ఉండక ఆమె వదిలేసి వెళ్ళిపోయింది. మళ్ళీ తర్వాత వచ్చి పిఎస్ కంప్లైంట్ తీసుకున్నారు. మళ్ళీ కాంప్రమైజ్ అయింది, పంచాయతీ అయింది, మళ్ళీ వెళ్ళిపోయింది. మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ క్రిమినల్ అయితే దొరికింది. అంటే వాళ్ళ ఫస్ట్ భార్య అయితే దొరికింది. వాళ్ళు చుట్టాలే, ఫస్ట్ భార్య సెకండ్ భార్య ఇద్దరు కూడా చుట్టాలే. తర్వాత చేసుకుందా? సెకండ్ ఆమె తర్వాత చేసుకున్నాం. తర్వాత చేసుకున్న ఆమెతోనే విడిపోయి ఉన్నాడు. తర్వాత చేసుకున్నా విడిపోయి ఉన్నారు. ఏం చేస్తాడు మీ అన్న? కార్ డ్రైవింగ్ చేస్తాడు. ఎక్కడ? సిటీలో, అది నల్లగండ్లో ఉంది కదా, అక్కడ చేస్తాడు. ఎట్లా చంపిండు మీకేమన్నా మామూలుగా తెలిసి? నాకు ఫోన్ చేసి ఫోటోలు పెట్టింది మా పెద్దది. ఫస్ట్ భార్య ఫోన్ చేసి ఫోటోలు పెట్టేస్తే దాన్ని చూసి నేను అందరికి చెప్పేసినట్టు. అంతే. ఎట్లా చంపిండంట మీకేమన్నా తెలిసిన ప్రకారం? నేను స్పాట్ కార్డ్కి వెళ్ళలేదా? అంటే మా వైఫ్ ప్రెగ్నెంట్ ఉన్నాయి కాబట్టి చూడొద్దు అని అందుకే నేను వెళ్ళలేదు అందుకోసం.
సో చూస్తున్నాం కదా, జంగయ్య మొదట తన ఇద్దరు భార్యలతో కలిసి ఉండేవాడు. ఆ తర్వాత చిన్న భార్యతోటి మనస్పర్ధల కారణంగా ఆవిడకు దూరంగా ఉంటూ ఉన్నాడు. చిన్న భార్య వేరే దగ్గర ఉంటూ ఉండింది. అయితే తర్వాత ఒకరోజు అనుకోకుండా వాళ్ళిద్దరూ ఎదురుపడిన క్రమంలో చిన్న భార్యను మాట్లాడుకుందాం రా, పెద్దలతో కలిసి మాట్లాడి మనందరం కలిసి ఉందామని చెప్పి నమ్మబలికి అతను ఇంటికి తీసుకెళ్లి అక్కడ అతి కిరాతకంగా ఆ నైట్ కూడా స్టే చేశారంటూ కూడా వాళ్ళు ఇచ్చిన సమాచారం మేరకైతే మనకి తెలుస్తోంది. ఆ నైట్ స్టే చేసి అనంతరం చున్నీతో ఉరేసి అతి కిరాతకంగా చున్నీతో ఉరేసిన తర్వాత చనిపోయిందా లేదా అన్న అనుమానంతో బండరాయితో పదే పదే మోది కిరాతకంగా రాక్షసత్వంగా కూడా ఆమెను హతమార్చాడు. అనంతరం పిఎస్ కు వెళ్లి లొంగిపోయిన పరిస్థితి. వృత్తిపరంగా జంగయ్య కార్ డ్రైవింగ్ చేస్తూ ఉండేవాడు. కార్ డ్రైవింగ్ చేస్తూనే ఇద్దరు భార్య పిల్లలను కూడా అతను పోషిస్తూ ఉండేవాడు. రెండవ భార్యతో ఆ వివాదం మనస్పర్ధల కారణంగా అతను మొదటి భార్య పిల్లలతోనే స్టే చేస్తూ ఉన్నాడు. చనిపోయిన ఆవిడకు 3 పిల్లలు ఉన్నారని కూడా చెప్తూ ఉన్నారు. అయితే మొత్తంగా రెండవ భార్యను అతి కిరాతకంగా హత్య చేసిన అనంతరం అతను పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. దీనికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ వేగవంతం చేస్తూ ఉన్నారు. మొత్తంగా కొన్ని రోజులుగా రెండవ భార్య రజిత తోటి జంగయ్యకు మనస్పర్ధలు వచ్చిన కారణంగానే ఆమెను హతమార్చడం జరిగింది అంటూ కూడా అక్కడ ఉన్నవారు గ్రామస్తులు చెప్తూ ఉన్నారు. అలాగే ఆ జంగయ్య కుటుంబీకులు కూడా చెప్తూ ఉన్నారు. రెండవ భార్య ఆమె పద్ధతి నచ్చక వాళ్ళిద్దరి మధ్య కూడా వివాదం వచ్చింది, మనస్పర్ధలు ఏర్పడ్డాయి అంటూ కూడా చెప్తూ ఉన్నారు. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సుజాత సిద్ధంగా ఉన్నారు ఫోన్ లైన్ లో. సుజాత, చెప్పండి, రంగారెడ్డి జిల్లా చేవెళ్లకు సంబంధించి వెంకన్నగూడెంకు చెందిన జంగయ్యకు 2 భార్యలు ఉన్నారు. వారిలో రెండవ భార్యను అతను హత్య చేసి తిరిగి పోలీస్ స్టేషన్లో తానంతట తానే లొంగిపోవడం జరిగింది. అసలు హత్యకు గల కారణాలేంటి, మొదటి భార్య పాత్ర ఎంత ఉన్నది అనేది ప్రధానంగా వస్తున్న అనుమానం. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి సుజాత? భార్యని అత్యంత కిరాతకంగా హతమార్చినటువంటి ఘటన చేవెళ్ల పరిధిలో చోటు చేసుకుంది. గత కొన్ని నెలల నుంచి భార్యాభర్తలు ఇద్దరి మధ్య తరచూ వివాదం చోటు చేసుకోవడంతో పాటు ఆ మొదటి భార్యకి చెప్తూనే నేను రెండో భార్యతో వివాదాలు జరుగుతున్నాయి, తనని హతమారుస్తున్నాను అని చెప్పి ముందే చెప్పినట్టుగా కీలకంగా వస్తున్నటువంటి సమాచారం. ప్లాన్ ప్రకారమే తనని మొదట చున్నీతో ఉల్వేసి ఆ తర్వాత తను చనిపోలేదని మళ్ళీ అత్యంత దారుణంగా తన మీద దాడి చేశాడు. దీంతో అక్కడ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు ఆ కేకులు వినిపించడంతో వెంటనే అక్కడికి సంఘటన స్థలానికి చెప్పుకొని పోలీసులకి ఆ సమాచారం ఇవ్వడం, ఆ లోపే తన రెండో భార్యని నేనే చంపాను అని చెప్పేసి తనంతట తానే పోలీస్ స్టేషన్ లో లొంగిపోవడంతో పోలీసులు ఈ కేసును విచారిస్తున్నారు. ఎందుకు రెండో పెళ్లి తీసుకున్నాడు, మొదటి భార్యతో టచ్ లో ఉన్నాడు, మొదట మన భార్యతో గొడవలు ఉన్నాయి అని చెప్పేసి రెండో భార్యకి రెగ్యులర్ గా చెప్తూ ఉండడం, రెండో భార్యతో గొడవలు ఉన్నాయని చెప్పి మొదటి భార్యకి చెప్తూ ఇద్దరిని కూడా బ్యాలెన్సింగ్ గా మాట్లాడుతున్నాడు అని చెప్పి చెప్తున్నారు. అసలుకి ఎందుకు రెండో భార్యని చంపాల్సి వచ్చింది అన్న కోణంలో కూడా పోలీసులు అయితే తనని విచారిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సుజాత. మొత్తంగా పిఎస్ లో లొంగిపోయిన జంగయ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు వేగవంతం చేస్తున్నారు. అసలు మనస్పర్ధలకు గల కారణాలేంటి, హత్యకు గల కారణాలు ఏంటి అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే జంగయ్య హత్య చేసిన అనంతరం అలాగే ఉండకుండా డైరెక్ట్ వెళ్లి లొంగిపోక ముందు ఆ హత్య చేసిన ఫోటోలు ఏవైతే ఉన్నాయో అవి మొదటి భార్యకు షేర్ చేశాడు. అంటే మొదటి భార్య హత్య చేయమని ప్రేరేపించినందుకే జంగయ్య హత్య చేశాడా, మొదటి భార్య పాత్ర ఏంటి, అసలు మొదటి భార్యకు ఈ హత్యకు ఏవైనా సంబంధాలు ఉన్నాయా, జంగయ్య హత్య చేసిన అనంతరం ఫోటోలు ఎందుకు షేర్ చేశాడు అన్నది ఇక్కడ ప్రశ్నార్థకంగా మారింది. దీనికి సంబంధించి పోలీసులు విచారణ అయితే వేగవంతం చేశారు. అటు జంగయ్యను ఆల్రెడీ అదుపులోకి తీసుకున్నారు. ఎందుకంటే హత్య చేసిన అనంతరం జంగయ్య తానంతట తాను ఆల్రెడీ పిఎస్ లో లొంగిపోయిన పరిస్థితి కాబట్టి దానికి సంబంధించి కుటుంబీకులను అసలు వీరి ముగ్గురి వ్యవహారం ఏంటి అన్న దానికి సంబంధించి కూడా పోలీసులు ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. మొదటిగా దీనికి సంబంధించి విచారణ చేసిన అనంతరం అసలు మొదటి భార్య పాత్ర ఏంటి, జంగయ్య హత్య చేశాడా లేదా ఆవిడ ఇన్వాల్వ్మెంట్ ఉన్నదా అనేది పోలీసులు తేల్చబోతున్నారు.